మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. రహదారికి అడ్డంగా ఏర్పాటు చేసిన గేటు వివాదంపై పెద్దిరెడ్డికి చుక్క ఎదురైంది. ఆయన ఇంటి ముందు అడ్డంగా పెట్టిన గేట్లు తెరిచి ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ గేట్లను మూసివేయొద్దని సూచించింది. ఆస్తికి భద్రతాపరమైన సమస్యలుంటే అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. తిరుపతిలోని మారుతినగర్ నుంచి రాయల్ నగర్ ప్రధాన రహదారికి వెళ్లేందుకు ఉన్న రహదారికి ఇరువైపులా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గేట్లు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఆ మార్గం ద్వారా రానివ్వకుండా అడ్డుకుంటూ వచ్చారు. దీనిపై జనసేన నేత కిరణ్ రాయల్ ఆందోళన చేశారు. ఈ క్రమంలో రహదారి నిర్మాణానికి అయ్యే ఖర్చును చెల్లిస్తారని పెద్దిరెడ్డి హైకోర్టుకు వెళ్లారు. గేట్లు తెరిచి కాలనీ వాసులకు సౌకర్యం కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఎంఎన్ఆర్ మాజీ మంత్రి పొంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని మారుతినగర్ లో ఉన్న తన నివాసానికి సమీపంలో ఉన్న మఠం భూములను లీజుకి తీసుకున్నాడో లేకపోతే మరో విధమైన లీజుదారులతో రాయించుకున్నాడో తెలియదు, కానీ దానికి సంబంధించి సుమారు 4.5 ఎకరాకి సంబంధించి కంచె వేశాడు. దీంతో పాటు రాయల్ నగర్ నుంచి ఎంఆర్పల్లి సర్కిల్ కు రోడ్డు వెళ్లాలంటూ ఒక నగరపాలక సంస్థ ద్వారా 55 లక్షలు ఒకటి, 5 లక్షలు ఒకటి, ఈ 2 రకాల టెండర్లు నామినేటెడ్ ద్వారా సిమెంట్ రోడ్డు వేయించాడు తన ఏదైతే తాను కంచె వేసుకున్న స్థలంలో. ఆ తర్వాత దానికి పూర్తిగా 2 వైపులా గేట్లు పెట్టి తనకు మాత్రమే అనుకూలంగా ఉండే విధంగా చేసుకున్నాడు. ఆయన వచ్చిపోవడానికి వీలుగా తూర్పు వైపు రహదారి ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో ఈ విషయాన్ని గతంలో ఎవరు పట్టించుకోలేదు, వారు లేరు. అధికారం మారిన తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన నాయకుడు కిరణ్ రాయలు ఏదైతే ఆ రహదారికి ఎదురుగా ఆందోళన చేసిన నేపథ్యం ఫలితంగా నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు ఇచ్చారు ఆ రహదారిని తెరవమని. దీంతో పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు మొదట్లో గేటు తెరవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో తర్వాత ఏదైతే ప్రభుత్వ న్యాయవాది దీనిపైన పిటిషన్ దాఖలు చేశాడు. ముఖ్యంగా ప్రజలకు ఉపయోగకరంగా భావించి ఆ రోజు రహదారులు వేశారు. 2.5 కిలోమీటర్లు పైగా చుట్టూ వెళ్లాల్సి వస్తుంది రాయల్ నగర్ కాలనీ వాసులు. వీరికి ఉపయోగపడే విధంగా ఈ రహదారి గేట్లు తెరవాలంటూ కూడా ఆయన కోరిన నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. రహదారిని తెరవండి, ఆయనకు రక్షణ కావాలంటే ప్రభుత్వాన్ని కోరి రక్షణ తీసుకోండి, కానీ రహదారిని ఆక్రమించడం సరికాదంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 15వ తేదీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటికీ పోలీసులు కానీ నగరపాలక సంస్థ కానీ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు కిరణ్ రాయలు. మరోవైపు ఏదైతే ఆ రహదారి నిర్మాణానికి సంబంధించి తాను ఎంత నిర్మాణానికి ఖర్చయింది ఆ డబ్బులు చెల్లిస్తారంటూ హైకోర్టులో ఒక ప్రతిపాదన కూడా చేశాడు. అయితే మొత్తం మీద అప్పట్లో ఉన్న నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష్ ఈ రహదారి నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం గిరీష్ కూడా దీనికి సంబంధించి నోటీసులు అందుకోబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద వ్యక్తుల అవసరాల కోసం వ్యక్తులకు సంబంధించిన భూముల్లో రహదారి నిర్మాణాన్ని ప్రజలకు ఉపయోగపడుతుందంటూ వేసిన దీనికి సంబంధించి సుమారు 80 లక్షల వరకు మొత్తం ఖర్చు అయింది. ఆ మొత్తం ఖర్చు భరిస్తానంటూ కూడా ముందుకు వచ్చినప్పటికీ హైకోర్టు ఒప్పుకోలేదని తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే ఆ లీజుకు సంబంధించిన భూముల వివాదంలో కూడా లీజుదారుడికి ఇప్పటికే హతిరాంజీ మఠం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ హైకోర్టు ఏ విధంగా తీసుకుంటుందో అన్న విషయాన్ని చూడాలి. మొత్తం మీద అయితే హైకోర్టు మాత్రం వెంటనే గేట్లు తెరవాలంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నారు? థ్యాంక్ యూ దామోదర్.